దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన మాట ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగలిగిన స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీరు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారిని త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతుమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసమును పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చినని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోట మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయి స్త్రీలను కనుగొనండి. రోదన అంటే కన్నీటి ప్రార్థన. దేవుణ్ణి పదే పదే యాచించి దేవుని సన్నిధిలో దుఃఖంతో శోకంతో మొరపెట్టేదాన్నే రోదన అంటారు. స్త్రీలని కనుగొనండి. ఎలాంటి స్త్రీలు? రోదన చేసే స్త్రీలు. పరిశుద్ధ గ్రంథంలో రకరకాల స్త్రీల గురించి వ్రాయబడింది. రోదన చేసే స్త్రీలు, తెలివిగలిగిన స్త్రీలు, అలాగే చురుకైన స్త్రీలు, దేవుని సన్నిధిలో జ్ఞానవంతురాలైన స్త్రీ, రకరకాలుగా చాలామంది స్త్రీల గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఇదినో నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంచిన మాట, రోదన చేసే స్త్రీలు, తెలివి కలిగినటువంటి స్త్రీలు. రోదన ఎందుకు రోదన చేయాలి అంటే అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, మనము దేశం విడవలసి వచ్చిన సియోనులో రోదన ధ్వని వినబడుతుంది. మన నివాసములు పడగొట్టగా మన దేశం విడవలసి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు తమ స్వదేశాన్ని విడిచి బబులోనికి చెరగా తీసుకెళ్ళబడుతున్నటువంటి దినాలు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అన్య దేశానికి చెరగొని పోబడ్డారు. కారణం ఏంటంటే వారి అవిధేయత, వారి బలహీనత. దేవునికి అవిధేయులుగా నడుచుకోవటం వలన అనేక పర్యాయములు శత్రు రాజులు వచ్చి వారిని చెర తీసుకెళ్ళిపోయినటువంటి అనుభవాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చూస్తున్నాం. అయితే రోదన చేద్దాం, దేవుని దగ్గరకు బ్రతిలాడుకుందాం, కన్నీరు విడుద్దాం, ప్రార్థన చేద్దాం. రోదన చేసి మనం దేన్నైతే పోగొట్టుకున్నామో, దేన్నైతే కోల్పోయామో అది మరలా సంపాదించబడేదాకా, మన జనులకు క్షేమం దొరికేదాకా, మన పట్టణాలు క్షేమం, మన దేశం క్షేమం పొందేదాకా మనం రోదన చేద్దాం. రోదన చేసే స్త్రీలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే మొర్దెకై, ఎస్తేరు తన జనుల కోసం రోదన చేశారు. హామాను కుట్ర పొంది ఇశ్రాయేల్ ప్రజలు యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరి మీద మరణశాసనాన్ని రాయించాడు. ఆ మరణశాసనం కొట్టివేయబట్టడానికి షూషోను కోటలో ఆ వీధుల్లో మొర్దెకై రోదన చేశాడు. గోనెపట్ట ధరించుకొని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశారు. షూషోను కోటలో దేవుని బిడ్డలారా, ఎస్తేరు కూడా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసుకుంది. దేవుడు వారి ప్రార్థన, రోదన ఆలకించి యూదుల మీదకి వచ్చినటువంటి మరణ శాసనాన్ని కొట్టివేసేటట్లుగా దేవుడు అహష్వేరోషు రాజు మనసు మార్చాడు. 6వ అధ్యాయంలో ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా దేవుడు చేశాడు. ఏ కుట్ర అయితే హామాను పొందాడో అదే హామాను చేత షూషోను కోట వీధుల్లో మొర్దెకైని ఊరేగింపు చేసేటట్టు చేశాడు. 7వ అధ్యాయంలో చూస్తే అహష్వేరోషు యొద్ద కన్నీటితో మొరపెడుతుంది. దేవుని బిడ్డలారా, ఎస్తేరు ప్రార్థన, ఎస్తేరు యొక్క మనవి ఆలకించి అహష్వేరోషు రాజు యూదుల మీద రాయబడినటువంటి ఆదారు నెలలో ఆ మరణ శాసనం వ్రాయబడిన శాసనాన్ని మరలా ఆ శాసనం నుండి ఆ ప్రజల్ని విడిపించడానికి మరలా వారు కనికరాన్ని పుట్టించి యూదులకు విడుదలనిచ్చాడు. దీనికి కారణం ఏంటంటే ఎస్తేరు రోదన, ఎస్తేరు కన్నీటి ప్రార్థన, ఎస్తేరు యొక్క విజ్ఞాపన, ఎస్తేరు యొక్క
ఆమె ఉండటమే కాకుండా యూదుల సమాజ మందిరాల్లో కూడుకొని ప్రార్థన చేయమని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, వారందరూ సమాజ మందిరాల్లో కూడుకొని ప్రార్థన చేసి గొప్ప విడుదలను ఆ 12వ నెలలో విడుదల పొందుకొని పురీం అనే పండుగ చేసుకొని గొప్ప దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. రోదన చేసే స్త్రీలు ఎక్కడుంటే, రోధించి ప్రార్థించే వాళ్ళు అక్కడుంటే సాతాను శాసనాలు, సాతాను అధికారం అంతా దేవుడు కొట్టివేసి తన ప్రజలకు విడుదలిస్తాడు. అందుకని దేవుడు కోరుకుంటుంది ఎలాంటి స్త్రీలనంటే రోదన చేసే స్త్రీలు. మనం చూస్తే హన్నా మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో షిలోహు దేవుని మందిరానికి వాళ్ళు వెళ్ళారు. షిలోహు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ యాజక ధర్మం సరిగా లేదు. హొప్పిని ఫినెహాసులు అక్కడ వాళ్ళ నడత సరిగా లేదు. దేవుని ప్రజలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలులు అర్పించేటప్పుడు దేవునికి అర్పించకుండా అది మొట్టమొదటిగా వాళ్లే దాన్ని ఏం చేస్తున్నారు, తీసుకొని హేయంగా చేశారు. అందుకనే దేవుని బిడ్డలారా, అక్కడ హన్నాకి చాలా బాధేసింది. దేవుని క్రమం, దేవుని సన్నిధిలో ప్రజలు మనశ్శాంతిగా మనపూర్వకంగా దేవుని ఆరాధించే ఆ సమయాలన్నిటినీ వాళ్ళు వ్యర్థమైన ప్రవర్తనతో అక్కడ ఏం చేశారంటే దేవునికి బాధకరంగా, వచ్చిన ప్రజలకి బాధకరంగా వాళ్ళు నడుచుకున్నారు. దాన్ని బట్టి హన్నా హృదయంలో ఒక వైరాగ్యం ఏంటంటే ఈ షిలోహు మందిరంలో ఓ మంచి దైవజనుడు కావాలి, ఓ మంచి ప్రవక్త కావాలి, ఆ ప్రవక్త నాలో నుండే రావాలి అని చెప్పి ఆ దేవుని కృపాసనం యొద్దకు వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసింది. హృదయాన్ని నీళ్లు కృమ్మరించినట్లుగా కృమ్మరించుకొని మొత్తురాలైపోయి రోదనతో విజ్ఞాపన చేసింది దేవుని సన్నిధిలో. తన భర్తకు అర్థం కాల, యాజకుడైన ఏలీకి అర్థం కాల, ఆమె కన్నీరు, ఆమె మనోదుఖం, ఆమె వేదన దేవుని సన్నిధిలో కోడంబడికి చేసుకుంది. దేవా, నీ సన్నిధిలో ఇదిగో నాకు గనక సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ సన్నిధిలో నాకు మగబిడ్డనిస్తే ఆ బిడ్డ తల మీద క్షౌరపు కత్తి పెట్టకుండా నీకే ప్రతిష్ఠితిని చేస్తాను, నీ మందిరంలో నీ పరిచర్యకి ఆ బిడ్డనిస్తానని చెప్పి మొక్కుబడి చేసుకుని ప్రార్థన చేసుకుంది. హన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. సమూయేలు ప్రవక్తనిచ్చాడు. సమూయేలుని పాలు మరిచిన తర్వాత ఆ మరలా దేవుని సన్నిధిలోకి ప్రతిష్ఠితుడిగా అప్పగించింది. ఏలీకి అప్పుడు మందదృష్టి వచ్చింది. ఏలీకి చెప్పే విషయమంతా సమూయేలుని షిలోహు మందిరంలో దేవుని పరిచర్యకి ఇచ్చేసింది. ఆనాటి నుండి సలోమోన్ దాను మొదలుకొని సమూయేలు ప్రవక్త పిల్లరా బైర్షెబా వరకు న్యాయాధిపతిగా, దీర్ఘదర్శిగా, ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజలకి క్షేమం ఇచ్చేవాడిగా ఉన్నాడు. సమూయేలు బ్రతికిన దినాలన్నీ యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా ఉంది. కారణం ఏంటయ్యా అంటే హన్నా రోదన, హన్నా కన్నీరు, హన్నా ప్రార్థన. దేవుని మందిరంలో నిజమైన యాజక ధర్మం చేసే యాజకుడు లేడు. ఆ యాజకుడు నాలో నుండి, నా గర్భం నుండి రావాలని ఓ గొడ్రాలుగా ఉన్న అన్న దేవుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు ఆమె ఓ పాట పాడిద్ది. సమూయేలు ప్రవక్తని దేవుని మందిరానికి ఇచ్చినప్పుడు గొడ్రాలను 7 బిడ్డల తల్లిగా చేసావని. సమూయేలుని దేవుడికి ఇచ్చినందుకు ఆమెకి మిగతా పిల్లలను దేవుడిచ్చాడు. హన్నాను గనపరిచాడు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుందంటే రోదన చేసే స్త్రీలుగా ప్రజల క్షేమం, నశించిపోతున్న ఆత్మలు, నాశన కోపానికి జోగుతున్నటువంటి ఈ తరంలో స్త్రీలమైన మనం దేవుని కలిగిన మన జీవితాల్లో, దేవుని సన్నిధిలో నశించిపోతున్న మన కుటుంబం, మన పిల్లలు, మన సమాజం, ఈ తరంలో నశించిపోతున్న ప్రజల కొరకు మనం ఎంతగానో రోధించవలసిన వారమై ఉన్నాం. రోదన చేసే స్త్రీలు. ఆ తర్వాత మనం కింద ధ్యానం చేసుకుంటే అక్కడ ఒక మాట రాయబడింది. స్త్రీలార యెహోవా మాట వినుడి 20వ వచనంలో, మీరు చెవియొగ్గి ఆయన నోట మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదన నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాలు యవ్వనులు లేకుండా నాశనము చేటుకై మరణం ఏం చేసిందంట, కిటికీలకు ఎక్కుతుంది. మరణము నుండి విడిపించడానికి మరణం ఈనాడు యవ్వన బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు
తెలిసి తెలియని వయసులో ప్రేమ అనే ముసుగులో పడిపోయి చిన్న ముక్కు పచ్చలారిన జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు, పతనం చేసుకుంటున్నారు, నశించిపోతున్నారు. వారి జీవితాలు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించి వ్యయ ప్రయాసాలతో మంచి భవిష్యత్తునివ్వాలని వారి కోసం ప్రయాసపడుతుంటే చిన్న హృదయాల్లో ఈ లౌకికమైన జ్ఞానంతో ఈ వ్యామోహాలతోటి లోబడిపోయి ప్రేమ అని ముసుగుల్లో పడిపోయి బెట్టింగ్లని ఇలా ఆ సెల్ ఫోన్లో రకరకాల ఆటల్లో వాటిని ఆ ఆటలు ఆడుకుంటూ భయంకరంగా ఎంతో ధనాన్ని అప్పులు తీసుకొని సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు పిల్లలు. మనం రోదన చేయాలి. యవ్వన బిడ్డల కోసం, మన కుమార్తెల కోసం, మన కుమారుల కోసం మనం ప్రార్థన చేయాలి. రోదన విద్య మీ పిల్లలకు నేర్పండి. మనం నేర్చుకొని మన పిల్లలకు నేర్పాలి. యుగ సంబంధమైన సాతాను శక్తుల నుండి, ఈ యుగ సంబంధమైన సాతాను యొక్క కుయుక్తుల నుండి ఈ తరాన్ని విడిపించాలి అంటే ప్రతి స్త్రీ రోదన విద్య నేర్చుకునేవారిగా, పిల్లలకు నేర్పేవారిగా ఉండాలి. రెండో మాట, తెలివి కలిగిన స్త్రీలు. తెలివి అంటే ఏంటి? సాతాను పౌలు మహాశయుడు అంటాడు, మేము అపవాది తంత్రాలు ఎరగని వారము కాము, అపవాది తంత్రాలు ఎరిగిన వారమై ఉండాలి. సాతాను ఎక్కడ చిలువుగా చిక్కులు పెట్టి ఏ పాపంలో పడగొట్టి ఈనాటి తరాన్ని, పిల్లల్ని, కుటుంబ వ్యవస్థలు పాడు చేస్తుందో దాన్ని గ్రహించుకునే తెలివి మనకు ఉండాలి. ఆత్మజ్ఞానంతో గ్రహించుకొని తెలివి కలిగి కుటుంబాలని కట్టుకోవాలి. సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి. నశించిపోతున్న ఆత్మలకి మేలుకొల్పునిచ్చేటువంటి వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, తెలివి కలిగిన స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి మాటలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుకును. తెలివి కలిగినటువంటి స్త్రీ తన కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటుంది. తన సమాజానికి ఉపయోగకరంగా, మేలుకరంగా, సంఘానికి మేలుకరంగా తెలివి కలిగిన స్త్రీలు ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో ఆ దినాల్లో కనాను రాజు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తాడు. పిల్లరా, ఆ రాజు బహురథాలు కలిగి, రౌతులు కలిగి యుద్ధానికి వారి మీదకి వచ్చినప్పుడు బారుకు ఇశ్రాయేల్ ప్రజల పక్షాన యుద్ధం చేయడానికి 10,000 మంది సైన్యం ఉన్నారు. దెబోరా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, మన మీదకి సిసేరా యుద్ధానికి వస్తున్నాడు, మరి యుద్ధంలో మనకైతే తక్కువ బలం, తక్కువ మంది ప్రజలు ఉన్నారు, అతడైతే చాలా రథాలు, రౌతులు తీసుకొని వస్తున్నాడు, ఏం చేయాలి అని చెప్పి బారుకు దేవుని బిడ్డలారా దెబోరా ప్రవక్తను అడిగినప్పుడు ఆమె మస్తకి వృక్షం కింద కూర్చొని న్యాయం తీరుస్తూ ఉంది. న్యాయాధిపతి గ్రంథంలో ఆమె అంటుంది, దేవుడు నిశ్చయంగా విజయం ఇస్తాడు, సిసేరా హతమార్చబడతాడు, బారాకు నీ వలన కాదు కానీ ఒక స్త్రీ వలన అతడు హతమార్చబడతాడని చెప్పి దెబోరా ప్రవచించి మాట్లాడినప్పుడు తాబోరు కొండ మీద నుండి ఇశ్రాయేలు ప్రజలు సిసేరా సైన్యం గొప్పగా ఉన్నప్పటికీ దేవుడు వాళ్ళకి భయము, కలవరాన్ని పుట్టించినప్పుడు సిసేరాను తరుముతారు ఇశ్రాయేలు ప్రజలు. తరిగినప్పుడు సిసేరా ఎక్కడికి పరిగెత్తుకుంటా ఒక స్థలానికి వెళ్తాడు. యాయేలు గుడారం దగ్గరికి వెళ్తాడు. ఈమె యాయేలు స్త్రీ, చురుకు కలిగిన స్త్రీ, జ్ఞానవంతురాలు, తెలివి కలిగినటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిలో ఓ మంచి దైవ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ. ఈమె దేవుని బిడ్డలారా తన గుడారంలో పనిచేసుకుంటూ ఉంటే సిసేరా పరిగెత్తి అలసిపోయి పారిపోయిన వాడై ఇదిగో యాయేలు గుడారం దగ్గరికి వస్తాడు. యాయేలు గుడారం దగ్గరికి రాగానే అలసట పొంది అలసిపోతాడు. వెంటనే ఎవరున్నారు గుడారాలు అంటే యాయేలు తన ఇంట్లోకి ఆహ్వానించి ఆమంటది, వెళ్ళినవాడా సేద తీర్చుకో, నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు, గుడారంలోకి రమ్మని పిలిచి అతనికి ఒక గంగలు ఇచ్చింది. నేను పరిగెత్తి అలసిపోయి దప్పిగొన్నాను, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వమనగానే యాయేలు పాల బుడ్డి తీసుకొచ్చి ఇచ్చింది. ఆ పాలు త్రాగి గొంగలు కప్పుకొని పడుకొని అలసిపోయి ఉన్నాడు కాబట్టి అలసిపట్టి నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోయే టైంలో యాయేలు గుడారపు మీకు తెచ్చి సిసేరా కణతలో దిగగొట్టి సిసేరాను హతమార్చింది. బారూకు దేవుని బిడ్డలారా సిసేరాను వెతుక్కుంటా ఉంటాడు. యాయేలు ఎదురెళ్ళి, నువ్వు వెతికే వ్యక్తి నేను చూపిస్తాను రమ్మని చెప్పి
తన గుడారంలో తీసుకెళ్ళి కంబళ్ళు తీసి చూపించగానే సిసేరా చనిపోయి ఉంటాడు. దేవుడు ఇశ్రాయేలుకు గొప్ప జయించాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? స్త్రీ ద్వారా. ఎవరిమే? తెలివి కలిగిన స్త్రీ. తన ఇంట్లోకి నడిపించింది. శత్రుని ఎలాగ హతమార్చాలా, శత్రుని ఎలా జయించాలా జ్ఞానం కలిగి పాలబుడ్నిచ్చి గొంగలు గప్పి గుడారపు మేకుతో కణతలో దిగగొట్టి హతమార్చింది శత్రువుని. కనానీయులు యుద్ధానికి వచ్చి అపజయం పాలై ఓటం పాలై వెనక్కి తిరిగిపోయారు. 10,000 మందే సైన్యం ఉన్నాం. అధిక బలంతో కనానీయులైన సిసేరా వస్తున్నాడు, ఎలా జయించాలి అని బారుకు భయపడినప్పుడు దేవుని బిడ్డలారా, జ్ఞానం కలిగి తెలివి కలిగినటువంటి స్త్రీ అయిన యాయేలు ద్వారాగా దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో తెలివి కలిగిన స్త్రీలు సాతాను శక్తుల నుండి, సాతాను కృతంత్రాల నుండి, సాతాను యొక్క దాడి నుండి కుటుంబాలని, సంఘాన్ని, సమాజాన్ని దేవుని చేతిలో పెట్టేవారు కావాలి. దేవుని పక్షాన జయం పొందేటువంటి జయకార్యాలు చేసేటువంటి తెలివి కలిగిన స్త్రీలు దేవునికి కావాలి. ఇంకొక మాట చెప్పి మనం ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో మనకు ఒక స్త్రీ కనపడింది. ఆమె తెబేసు స్త్రీ. ఈ తెబేసు స్త్రీ దేవుని బిడ్డలారా, షెకెములోకి అబీమెలెకు రాజుగా గిద్యోను కుమారుడు, ఉపపత్ని కుమారుడైనటువంటి అబీమెలెకు, గిద్యోను చనిపోయిన తర్వాత గిద్యోనుకు 70 మంది కుమారులు. షెకెం ప్రజల దగ్గరికి వెళ్ళి, మీరు నా ఎముకనంటిన వాళ్ళు, నేను నీ బంధువుని, 70 మంది కుమారులైన జెరుబ్బాబెలు కుమారుడికి రాజ్యం ఇస్తారా? మీ ఎముకనంటిన వాడినైనా నాకు రాజ్యం ఇస్తాడని చెప్పి వాళ్ళందరిని కూడగట్టుకొని మాట్లాడి రాజ్యం తన వశం చేసుకుంటాడు. చేసుకున్న కొన్ని రోజులకి షెకెం ప్రజలకు అర్థమైద్ది, అబీమెలెకు పిల్లరా జెరుబ్బాబెలు 70 మంది కుమారులు యోతాము బండి మీద హతమారుస్తాడు. అతనిలో ఉన్నటువంటి ఆ క్రూరత్వాన్ని చూసి, ఇతను మనం ఒక భయంకరమైన వ్యక్తిని రాజుగా ఎన్నుకున్నాము, ఇతడు మనకు రాజుగా అవసరం లేదని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ విషయం అబీమెలెకు తెలిసి 1000 మంది ఉన్నటువంటి ఆ ప్రజల్ని చెట్టు కొమ్మలు నరక్కొచ్చి ఆ గోపురం చుట్టూ వేసి అదంతా తగలబెట్టి వాళ్ళందరినీ చంపేస్తాడు. చచ్చిపోయిన శవాల మీద ఉప్పు పోసి చుట్టూ భయంకరంగా షెకెములో 1000 మందిని హతమారుస్తాడు. ఆ విషయం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసింది. వాళ్ళందరిని హతమార్చి నెక్స్ట్ ఆ తర్వాత తెబేసు అనే ప్రాంతానికి వస్తాడు. తెబేసులో ఉన్న ప్రజలను కూడా హతమార్చాలని అబీమెలెకు వస్తాడు. తెబేసు ప్రజలందరూ భయపడిపోయి, ఆ ఊరిలో ప్రధానమైన గోపురం ఉంటుంది, అంటే ఆశ్రయపురం, శత్రువు వచ్చినప్పుడు వాళ్ళందరూ దాగుకునే చోటు అనమాట. ఆ గోపురంలోకి తెబేసు ప్రజలందరూ వెళ్ళి ఆ గోపురంలోకి వెళ్తారు. ఈలోపు ఓ స్త్రీ ఓ తిరగడ దిమ్మ తీసుకొని గోపురంలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటారు, అమ్మ నీకేమైనా పిచ్చి పట్టిందా, అందరం బ్రతుకు జీవుడా అంటూ అబీమెలెకు భయపడిపోయి ఈ గోపురంలోకి మేము వస్తుంటే నువ్వేంటి తిరగడ దిమ్మ తీసుకొని వస్తున్నావు అని అంటారు. ఆమె తిరగడ దిమ్మ తీసుకుని మౌనంగా వచ్చి గోపురం లోన మెట్లు ఉంటాయి అనమాట, అందరు ఎక్కుతుంటే ఆ మెట్లు ఎక్కిద్ది తెబేసు స్త్రీ. అబీమెలెకు చెట్ల కొమ్మలు నరకొచ్చి మరలా ఇక్కడ కూడా గోపురాన్ని దగలబెట్టి ప్రజలందరిని చంపేయాలని చెప్పి అతను ఆ పని జరిగిస్తూ ఉండగానే ఈమె ఆ గోపురంలో ఎక్కి అక్కడున్న కిటికీలో గుండా చూస్తే సరిగా తెబేసు స్త్రీ నుంచున్న స్థలంలో ఆ కింద భాగంలో అబీమెలెకు నిల్చొని ఉంటాడు. వెంటనే ఆ పైనుండి, గోపురం పైనుండి తిరగడ దిమ్మేగా అబీమెలెకు తల మీద పడి కపాలం పగిలి చచ్చిపోతాడు. ఎప్పుడైతే అబీమెలెకు చచ్చిపోయాడో తనతో ఉన్న అనుచరులందరూ పారిపోతారు. తెబేసు పట్టణానికి గొప్ప విడుదల. దేవునికి స్తోత్రం. శత్రువు ఎక్కడున్నాడా, ఎక్కడ శత్రువుని హతమార్చాలా తెలివి కలిగి అందరూ దేవుని బిడ్డలారా భయక్రాంతులై ప్రాణం కాపాడుకోవటానికి గోపురంలో దాక్కుంటుంటే తెబేసు స్త్రీ మాత్రం ఓ తిరగడ దిమ్మ తీసుకుని వెళ్ళింది. దేవుని మీద విశ్వాసం ఉంచింది. శత్రువును తను అప్పగించమని ప్రార్థన చేసిందో, నా ప్రజలకి క్షేమాన్ని నా తండ్రి నా ద్వారా కలుగు చేయమని అడిగిందో, ఏం చేసిందో కానీ ఎక్కడైతే అబీమెలెకు నుంచున్నాడు అదే స్థలంలో తిరగడ దిమ్మ విధులుగానే అతడు కపాలం పగిలి చచ్చిపోయాడు. శత్రువు హతమార్చబడ్డాడు. తెబేసు ప్రజలందరికీ క్షేమం దొరికింది. ఇలాంటి స్త్రీలు దేవుడికి కావాలి. రోదన చేసే స్త్రీలు, తెలివి కలిగిన స్త్రీలను కనుగొనండి. మనం రోదన విద్య
మన పిల్లలకి నేర్పండి. మరణం కిటికీలకి ఎక్కుంది. మరణం నుండి విడిపించాలంటే ఏం చేయాలంట? రోదన చేసే స్త్రీలు కావాలి, తెలివి కలిగిన స్త్రీలు కావాలి. దేవుని సన్నిధిలో ఈ కడవరి దినాల్లో ఈ లోకం సాతాను ఏలుతున్నటువంటి ఈ కాలంలో రోదన చేసేవారుగాను, తెలివి కలిగిన స్త్రీలుగాను మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని, మన తరాన్ని, మనకు దేవుడు ప్రేమించి అప్పగించినటువంటి సంఘాల్ని దేవుని పాదాల దగ్గర పెట్టి మొరపెట్టి గొప్ప విజయాన్ని, యుగ సంబంధమైన సాతాను చేతుల నుండి మన బిడ్డల్ని, మన తరాన్ని దేవుని కొరకు సంపాదించుకుందాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.